వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సత్యనారాయణపురం మొండికట్ట గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు, తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకులు బరగడి దేవధనం, విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా నాయకులు మరియు జమాతే ఇస్లామీ నాయకులు ముర్తుజా గారు తుఫాను వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులతో చర్చించిన అనంతరం వారు మాట్లాడుతూ, గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వలన మండలంలో అనేక గ్రామాలలో మరియు పట్టణ పరిధిలో శివారు గ్రామాలలో పత్తి, వరి, మొక్కజొన్న, పామాయిల్, వేరుశనగ తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మొండికట్ట గ్రామంలో గండికోట శంకర్కు చెందిన 8 ఎకరాల పత్తి పంట మరియు పామాయిల్ తోట పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇసుకమేట పోసి కొన్ని చోట్ల పంట మొత్తం కొట్టుకుపోయి పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయని, కంది మల్లేష్, గండుగల రాములమ్మ, బండారు కరుణాకర్, చిట్ల వెంకట్రావు, బొద్దోజు సువర్ణ, రావుల పుల్లయ్య, ప్రసాద్, రామారావుల మిర్చి, వరి, పత్తి పంటలు కూడా దెబ్బతిన్నాయని, పంట నష్టపోయిన రైతాంగాన్ని సమగ్ర సర్వే నిర్వహించి పత్తి, మిరప, పామాయిలు, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు ఎకరానికి 50,000 రూపాయలు, వరి పంటకు ఎకరానికి 30,000 రూపాయలు, పప్పు ధాన్యాలు ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, రైతులు వెంటనే పంట వేసుకునేందుకు పెట్టుబడి సహాయంగా ఎకరానికి 1,00,000 రూపాయల బ్యాంకు రుణం తక్షణమే ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గండికోట శంకర్, దేవేందర్, రాములమ్మ, మల్లేష్, కరుణాకర్, సువర్ణ, వెంకట్రావు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కోయగట్టు గ్రామం బండ్రుగుండ గ్రామానికి మధ్య నుంచి వెళ్తున్నటువంటి సీతారాం ప్రాజెక్టు కాలువ. ఈ కాలువ గత సంవత్సరమే ఇంతకంటే ముందే తెగినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా కోయగట్టు గ్రామానికి చెందినటువంటి 11 మంది రైతుల, ఆదివాసీ పేద రైతుల భూములు, ఉట్టి భూములే కాదు, పత్తి, వరి, కంది తదితర పప్పు ధాన్యాల పంటలు కొట్టబోయినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు కూడా అధికారులకు విన్నవించినటువంటి పరిస్థితి ఉన్నది. అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎటువంటి చలనం లేకుండా పోయింది రైతులే కదా అనే ఉద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సంవత్సరంలో కూడా ఇప్పుడు రాత్రి కురిసిన వర్షాలకు మొత్తం గండి తెగిపోయి ఇలా మొత్తం ఒక 10-20 ఎకరాల మందం మొత్తం చేను పనికే రాకుండా మొత్తం మొదటి కల్లా కొట్టేసి రాళ్లు, ఇసుక, మేట పోసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం ఒక 10 మంది రైతులకు సంబంధించినటువంటి 20-30 ఎకరాల భూములు పోయినాయి. బండ్రుగుండకు చెందినటువంటి మారుమనంకే భూమి పోయింది. ఇది కారణం ఏమిటి అంటే ఈ కాలువ నిర్మాణ పనిలోనే లోపాలు ఉన్నాయి. ఈ లోపాలని అధికారులు కూడా కాంట్రాక్టులు ఇచ్చిన కాసులకు కక్కుర్తిపడి సరైన పర్యవేక్షణ లేకుండా పైపైన పరిశీలించి బిల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం. కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క కోట్లు సంపాదించడానికి ఇది ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ అధికారుల మీద, ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ నిర్లక్ష్యానికి అయినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం కట్టియాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.